సూర్యాపేటలో మేళ్ల చెరువు చింతలపాలెం మండలంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఎడ్ల పండుగ ఘనంగా నిర్వహించారు. తొలకరి జల్లుల ఆగమనంతో ఆనందోత్సాహాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు ప్రారంభిస్తారు. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆనందంగా గడుపుతారు. ఎడ్ల మెడ కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. వాటికి పొంగలి ఆహారంగా పెడతారు. అనంతరం రైతులు సామూహికంగా పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు. కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కులమతాలకు అతీతంగా గ్రామ రైతులందరూ కలిసి యువకులు మరియు అందరూ ఒక చోట చేరి ఎద్దులను పూర్తిగా శుభ్రంగా కడిగి వాటి పసుపు కుంకుమలు చల్లుకొని ప్రకృతి బాగా సహకరించాలని, పంటలు బాగా పండాలని గో ఆరాధన చేసుకుని వచ్చేసి వాటిని ఏరువాక రూపంలో సాగదీయడం జరిగినది. కాబట్టి దేవుడు మరియు వరుడు ఎల్లవేళ సహకరించి పంటలు బాగా పండాలని, రైతులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్నో తరతరాల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మేము కొనసాగించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ వినాయక స్వామి విగ్రహం అనేది 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి ఊరు ఇది. ఆ ఊరిలో భూమిలో ఉన్న విగ్రహాన్ని ఒక 4 సంవత్సరాల క్రితం మేము బయటికి తీసి ఊర్లో ఘనంగా ఊరేగింపు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ సంబరాన్ని అంబరాన్ని స్థాయిలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గ్రామ పెద్దలు, గ్రామంలో యువకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారం మాకు అందిస్తున్నారు. ఇది ఎప్పుడూ ఇలానే కలకాలం కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.